కానీ వాళ్ళ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ పౌరసత్వం మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి కదా సార్. ఆయన యూకే సిటిజన్ అని చెప్పి బీజేపీకి ఉన్నాయి, అందరూ బీజేపీకి సార్ నేను అన్నది. బీజేపీకి రాహుల్ గాంధీ పైన ఒక పౌరసత్వం ఏంటి? రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రధానమైన అభ్యంతరం ఉంది కదా. గతంలో ఆయన్ని డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం కూడా జరిగింది, బట్ కోర్టు ఎంటర్ అయింది కాబట్టి అది పౌరసత్వ ఇష్యూ కాదు, అది సార్, అది డిఫమేషన్ మోదీ మీద మాట్లాడిన దానికి. అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఒక ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు సార్. మోదీ ఈజ్ ఎ చికెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద సో కాల్డ్ గాంధీస్. హీ బ్లాక్స్ మై అటెంప్ట్స్ టు డిక్లేర్ త్రూ కోర్ట్స్ దట్ Rahul Gandhi is an UK citizen and hence disqualified to be an Indian citizen. In return, the fake Gandhis abuse Modi but refuse to file a bill to suspend him from PM post. సో ఇది రాహుల్ పౌరసత్వానికి సంబంధించి చేశారు. అంటే రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేస్తారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా ఒక కోర్టులో దీనికి సంబంధించి అంటే కేసు వేరేది. కోర్టులో అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు ఏంటి అంటే రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేయమని కేసు. దానిపైన కోర్టు ఏమన్నది అంటే పౌరసత్వానికి సిటిజన్షిప్ సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అని. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కేంద్రమే తెచ్చింది కదా. అందువల్ల నిజం కూడా రాజ్యాంగం ప్రకారం సిటిజన్షిప్ ఇది మ్యాటర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదు. మన దేశంలో రాష్ట్రాలకు పౌరసత్వం ఉండదు, దేశానికి మాత్రమే పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు మీరు తెలంగాణ వాడా, ఆంధ్రానా, కన్నడ, తమిళ సంబంధం లేదు కదా. సిటిజన్ ఈజ్ ఓన్లీ వన్. యు ఆర్ నాట్ ఎ తెలుగు సిటిజన్, యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. యు ఆర్ నాట్ ఎన్ ఆంధ్రా సిటిజన్, యు ఆర్ ఇండియన్ సిటిజన్. అందువల్ల మనది భారతదేశ పౌరసత్వం ఉంటుంది కనుక అలహాబాద్ హైకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ స్టేట్ చేసింది తప్ప రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేయమని చెప్పలేదు. సో కానీ ఆ కేసు వేసిన వ్యక్తి బీజేపీ. ఇక సుబ్రహ్మణ్య స్వామి గోల్ ఏంటంటే ఆయనకు మోడీతో పడదు. ఆయన మోడీతో పడని బీజేపీ నాయకుడు. ఆయన అన్కంట్రోలబుల్ మిసైల్ బీజేపీ పరివారంలో, సంఘ్ పరివారంలో, బీజేపీ పరివారంలో ఆ నియంత్రణ లేని ఒక క్షిపణి. సో ఆయన ఏం అనలేరు, ఎందుకంటే రామ మందిరం పైన కూడా కేసు వేసిన హిందుత్వవాది ఆయన. సో ఆయన వాదన ఏంటి అంటే నేను రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేయాలని నేను ప్రయత్నిస్తుంటే మోడీ అడ్డుకుంటున్నాడు. మోడీ ప్రధానమంత్రి పదవి తీసేయాలని కాంగ్రెస్ వేస్తలేదు, పిల్లులు వేస్తారు ఎక్కడన్నా. ఆయన చాలా మహామేధావి సుబ్రహ్మణ్య స్వామి. ప్రధానమంత్రి పదవిని తొలగించడం అనేది పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ద్వారా అయితే తప్ప ప్రజా ప్రయోజన వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల వల్ల కావు కదా. బట్ ఇక దట్ ఈస్ వాట్ సుబ్రహ్మణ్య స్వామి. సో ఇక రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ డే 1 నుంచి బీజేపీ ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ మాకు పోటీయే కాదు, అసలు రాహుల్ గాంధీ అనే కాంగ్రెస్కు లయబిలిటీ అసెట్ కాదు, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వల్లనే ఆ పార్టీ లేస్తలేదు అని ఒకవైపు చెప్తారు. మరోవైపు ఏం చెప్తారు, ప్రతి క్షణం రాహుల్ గాంధీ స్మరణే ఉంటుంది. మీరు ఎందుకు కారణం ఏంటి, బీజేపీకి కూడా తెలుసు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ అసెట్ అని. సో లయబిలిటీ అందామా, ప్రతి పార్టీలోనూ కూడా ఓడిపోతూ ఉంటారు. ఈవెన్ మోడీ నాయకత్వంలో ఇటీవల 2024 ఎలక్షన్స్లో 63 సీట్లు పోలేదా, మన మోడీ నాయకత్వంలో పోయినాయి కదా. కానీ రాజకీయాల్లో ఇది సహజమే. మీకు 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక 2015లో బీహార్ ఎలక్షన్స్లో ఓడిపోతే లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి బీజేపీ అగ్రనేతలే బీజేపీకి లేఖ రాశారు మోడీ నాయకత్వం పైన ప్రశ్నలు రైజ్ చేస్తూ. కారణం ఏంటంటే అందరికీ తెలుసు అద్వానీకి మోడీకి ఉన్న గ్యాప్. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఈజ్ యూనిఫైయింగ్ ఫోర్స్. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఎవరు ఏమన్నా ఇండియా కూటమికి కూడా యూనిఫైయింగ్ ఫోర్స్ రాహుల్ గాంధీ. వీళ్ళు ఎన్ని చెప్పినా ఇందులో మమతా బెనర్జీ నేనే ఇండియా కూడా నాయకత్వం వహిస్తా అనొచ్చు. వెంటనే సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఎన్సీపీలు వారి అవసరాల రీత్యా, వారి రాజకీయ ప్రయోజనాల రీత్యా దాన్ని జైకొట్టచ్చు. కానీ అందరికీ తెలుసు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చాపురం వస్తే, రాహుల్ గాంధీ గుడివాడ వస్తే, రాహుల్ గాంధీ అనంతపురం వస్తే, రాహుల్ గాంధీ ఓరోకల్ వస్తే జనం చూడడానికి వస్తారు, మమతా బెనర్జీ వస్తే చూడడానికి వస్తారు. రక్షణ చెప్పండి, కామన్ సెన్స్, లెట్ us హ్యావ్ ఇట్. తెలంగాణలో నిర్మల్కో ఒక తుంగతుర్తికో మీకు రాహుల్ గాంధీ వస్తే జనం చూడడానికి వస్తారు తప్ప మమతా బెనర్జీ తోవడం వస్తారు, ఇవ్వడం పట్టించుకుంటాడా?
అసలు మీకు ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ సామర్థ్యం పైన ఎన్ని ప్రశ్నలు రైజ్ చేస్తూ వచ్చినా ఆయన పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు కదా. ఇప్పుడు ఆయన 99 తీసుకొచ్చి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. సో అందువల్ల ముందు ఫస్ట్ రాహుల్ గాంధీ ఒక లయబిలిటీ అని మొదలుపెట్టారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతున్నది, మోడీ ఇమేజ్ ఆ మేరకు కొంత గొప్ప ఒక 2% 3% తగ్గుతూ వస్తుంది. ఇప్పటికీ మోడీకి పోటీ అంటే రిమోట్ పోటీయే, నిజమే అది. ఈవెన్ టుడే కూడా వివిధ సర్వేలలో మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే లాంటివి కూడా 44% వరకు మోడీకి ఇస్తే 22-27% మధ్యలోనే రాహుల్ గాంధీ ఉన్నాడు. గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, నేను కాదన్నాను. బట్ స్టిల్ ఆ రిమోట్గానైనా పోటీలో ఉన్నది రాహుల్ గాంధీ, మిగతా వాళ్ళు ఎవరు లేరు. మీరు ఏ నేషనల్ సర్వేలైనా చూడండి, ఇప్పటికీ మోడీకి రాహుల్ గాంధీకి మధ్య ఒక 15% 20% గ్యాప్ ఉండొచ్చు. బట్ స్టిల్ దెర్ నో ద లీడర్ నియరర్ టు మోడీ. సో నియరర్ అంటే బెటర్ పాపులర్, మోర్ పాపులర్ దెన్ రాహుల్ గాంధీ. అందువల్ల బీజేపీకి తెలుసు కనుక రాహుల్ గాంధీని విలిఫై చేయాలి. విలిఫికేషన్ క్యాంపెయిన్ అంటారు. అంటే రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో అప్రతిష్ట పాలు చేయాలనే టార్గెట్. ఎందుకు టార్గెట్ అంటే అంతే ఉంటుంది రాజకీయాలు. ఇప్పుడు మా ప్రతిపక్షాలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? జేపీ నడ్డాని చేస్తున్నారా, నితిన్ గడ్కరీని చేస్తున్నారా, రాజ్నాథ్ సింగ్ని చేస్తున్నారా? ప్రతిపక్షాలు నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తున్నారు కదా. ప్రతిపక్షాలు అమిత్ షాని టార్గెట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అమిత్ షా అంబేద్కర్ పై అన్న స్టేట్మెంట్ ఇంత పెద్ద వివాదమైంది. ఇది అమిత్ షా కాక నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాను, నితిన్ గడ్కరీ అంటే ఇంత అయ్యేదా? ఎందుకు? బీజేపీ విజయానికి కీలకము, మూలము మోడీ అమిత్ షాల నాయకత్వం. అందుకే ప్రతిపక్షాలు నిరంతరం మోడీ అమిత్ షాలనే టార్గెట్ చేస్తారు. సో అందువల్ల బీజేపీ ఏతర పక్షాలలో రాహుల్ గాంధీ కీలకం కనుక బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తుంది. ఇందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు ఇప్పుడు నరేంద్ర మోడీని, మోడీ వ్యతిరేకుడు ఎన్ని మాటలు ఎన్నిసార్లు అన్నారు అనలేదా? సో అందువల్ల ఇది ఇలా ఇటు అటు జరుగుతూనే ఉంటుంది రాజకీయాల్లో. అందులో రాహుల్ గాంధీ ఒక ఐరన్ లెగ్ అని, రాహుల్ గాంధీ గెలవలేడని, రాహుల్ గాంధీ ఎంపీగానే గెలవలేక కేరళకు పారిపోయాడంటే ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోడీ కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని గెలిచాడు. తాను గెలవడమే కాకుండా తమ పార్టీ తాను గతంలో ఓడిపోయిన సీట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకున్నాడు. సో ఆఖరికి అయోధ్యలో బీజేపీని ఓడించగలిగారు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కలిసి. అందువల్ల ఈ పరిణామాలు వస్తున్నాయి, మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. అందుకే మొదట్లో రాహుల్ గాంధీ లయబిలిటీ అన్నారు. చాలా కాలం రాహుల్ గాంధీ పప్పు అని క్యాంపెయిన్ నడిపారు. రాహుల్ గాంధీ అని కొడితే పప్పు అని వచ్చేది. మీకు ఈ రాహుల్ గాంధీ పప్పు అని ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఖైదీ నెంబర్ సో అండ్ సో కొడితే జగన్ వచ్చేది, పప్పు అని కొడితే లోకేష్ వచ్చేది. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి క్యాంపెయిన్ వల్ల ఏమవుతుందనేది చూడండి. లోకేష్ను పప్పు 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 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎంత అనాలో అంత అన్నారు. ఆఖరికి ఏం జరిగింది? ఆయన 90,000 పైగా మెజార్టీతో గెలిచి తాను పప్పు కాదు నిప్పు అని నిరూపించుకున్నాడు. సో జగన్ ఖైదీ నెంబర్ సో అండ్ సో అని విపరీతంగా టీడీపీ క్యాంపెయిన్ చేసింది. ఆయన 151 సీట్లు తెచ్చుకొని 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ, ఇంకో డబ్బు కట్టలతో నోట్ల కట్టలతో దొరికిన దొంగ అన్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ప్రచారం చేశారు? మ్యాక్సిమం ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి అనే నేను, అనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేశాడు. సో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మిగిలిపోయాడు. సో ఇలా రాజకీయాల్లో రాహుల్ గాంధీని కూడా పప్పు అంటే ఏమైంది? రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు నిరూపించుకొని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పార్లమెంట్కి వచ్చాడు. సో డీపప్పువైజేషన్ అంటారు దీన్ని పాలిటిక్స్లో. డీపప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవన్నీ కూడా సక్సెస్ కావడం వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీని ఆ రకంగా టార్గెట్ చేసడానికి అవకాశం లేదు. ఇక రాహుల్ గాంధీని పప్పు అన్న జనం అంత సులభంగా యాక్సెప్ట్ చేసేటట్లేదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? రాహుల్ గాంధీ ట్రేటర్. కొంతకాలం అది నడిచింది. జార్జ్ సారోస్ అనేవాడితో లింక్ ఉంది. రాహుల్ గాంధీ చైనా రాయబారితో కలుస్తాడు. రాహుల్ గాంధీకి దాంతో లింక్ ఉన్నాయని నన్ను ఒక్క రాహుల్ గాంధీని టార్గెట్ చేయలే. మనకు రాహుల్ గాంధీ గుర్తు మన్మోహన్ సింగ్నే మోడీ టార్గెట్ చేశాడు కదా. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి తనను చంపడానికి కుట్రవన్నాడని చెప్పి గుజరాత్ ఎన్నికల్లో మోడీ మాట్లాడాడు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఈ ప్రపంచంలో ఎవడైనా మన్మోహన్ సింగ్ ఎవరైనా చంపడానికి కుట్రలు పడతారా? కొట్ట కూడా కొట్టాడు పాపం, ఆయన పెద్ద మనిషి.
సో అలాంటి మన్మోహన్ సింగ్ అట పాకిస్తాన్తో కలిసి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి మోడీని చంపడానికి కుట్రపడ్డాయట. ఇంత అన్యాయంగా గుజరాత్ ఎన్నికల్లో సాక్షాత్తు నరేంద్ర మోడీ క్యాంపెయిన్ చేశాడు, వాళ్ళు వీళ్ళు కాదు. తర్వాత మళ్ళీ పార్లమెంట్లో పెద్ద ఇష్యూ అయితే బీజేపీ వివరణ ఇచ్చి మాకు మన్మోహన్ సింగ్ పైన చాలా గౌరవం, అలాంటి అభిప్రాయం లేదే అని చెప్పి మళ్ళీ వివరణ ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ నెంబర్ 1 దేశద్రోహి అట. ఏ కుటుంబంలోనైతే ఇద్దరు వ్యక్తులు తీవ్రవాదానికి బలై దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇందిరాగాంధీ బలైంది, మాజీ ప్రధానిగా రాజీవ్ గాంధీ బలైంది. మనము కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఏదైనా విమర్శించవచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ దేశద్రోహులు అంటే అన్యాయం కదా. దేశద్రోహం చేస్తే చేయలే వాళ్ళు. ఈవెన్ నరేంద్ర మోడీని మీరు ఏమైనా విమర్శించండి, నేను అంగీకరిస్తా. నరేంద్ర మోడీని దేశద్రోహి అంటే ఎట్టి పరిస్థితులు అంగీకరించా. అందువల్ల నరేంద్ర మోడీ దేశభక్తిని కానీ రాహుల్ గాంధీ దేశభక్తిని కానీ శంకించడం న్యాయం కాదు. కానీ రాజకీయాల్లో ఈ న్యాయము అన్యాయం ఏమి ఉండదు కదా. సో నెంబర్ 1 దేశద్రోహి అని రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు, అదంతా నడిచింది. ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ మహిళా ఎంపీలో తోసేశాడు అని చెప్పి మళ్ళీ ఒక నరేటివ్ మొదలుపెట్టారు. అమిత్ షా విషయంలో ఇరకాటంలో పడ్డది బీజేపీ. అమిత్ షా వ్యాఖ్యలపైన ఇరకాటంలో పడే వరకు రాహుల్ గాంధీ అంటే పార్లమెంట్ మేమలో ఇట్లా తోసిపడేసిందట. సో ఇదొకటి మొదలు పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పౌరసత్వం ఒకటి ఉన్నది. దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దీన్ని ఉపయోగించుకొని రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేస్తారా, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా అవుతుంది. డిఫమేషన్ కేసు పెట్టి అసలు రాహుల్ గాంధీ పార్లమెంటు రాకుండా చేద్దామని ఒక పెద్ద ప్రయత్నం జరగలేదా? మీకు రాయబరి అమేథీలో ఓడించిన తర్వాత రాహుల్ గాంధీ వాయనాడుకి వెళ్ళి గెలిస్తే రాహుల్ గాంధీని పార్లమెంటుకే రాకుండా చేయాలని పెద్ద ప్రయత్నం చేసి రాహుల్ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల క్యాంపెయిన్లో అన్నమాట, ఎన్నికల క్యాంపెయిన్లో మోడీ ఇంతకన్నా 100 రెట్లు ఘాటుగా తీవ్రంగా విమర్శించారు. కానీ ఏమన్నాడు, ఈ దొంగలందరికీ మోడీ అని ఇంటి పేరు ఎందుకు ఉంటుంది అన్నాడు. మోడీలంతా దొంగలు అనలే ఎక్కడా కూడా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ అని. సో ఇట్లా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇంతకన్నా భయంకరంగా అనుకుంటలేదా? మన దగ్గర నరాసుర రక్త చరిత్ర అని వైసీపీ వాళ్ళు అనలేదా? సైకో అని టీడీపీ వాళ్ళు అంటలేరా? కానీ దానిపైన కేసు వేసి ఆశ్చర్యం వేస్తే డిఫమేషన్ కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ అయిన 2 years ఇచ్చారు. హయ్యెస్ట్ పనిష్మెంట్. కారణం ఏంది? పార్లమెంట్ డిస్క్వాలిఫై కావాలి అంటే అది మినిమం పనిష్మెంట్ 2 years ఉండాలి. ఇక దీనికన్నా ఇక అందరి కళ్ళ ముందు అర్థమవుతుంది కదా. సో దాంతో ఆ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారు. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినాక కసి కూడా తగ్గలే. వితిన్ ఫ్యూ వీక్స్ పార్లమెంట్ ఆయన భవనం కూడా ఖాళీ చేయించారు. విచిత్రం ఏంటంటే బీజేపీ మాజీ ఎంపీలు 6 నెలలైనా బిల్డింగ్ ఖాళీ చేయరు. కానీ రాహుల్ గాంధీని ఆఖరికి అసలు ఆశ్చర్యమైతే రాహుల్ గాంధీ భవనం ఖాళీ చేస్తే ఏమవుతుందండి? అంత కసి ఉంటుంది రాజకీయాల్లో. చూడు, ఆయనను ఇంట్లోకి వెళ్ళి కూడా పంపించేశారు. ఆయన ఇల్లు సోనియా గాంధీ దగ్గర ఇల్లులే, ఆయనకు ఏమన్నా ఆయనకి రాహుల్ గాంధీకి ఉండడానికి ఇల్లే లేదా? సో ఆయన అఫీషియల్ బంగ్లాడు ఖాళీ చేయించారు. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు పౌరసత్వం దగ్గర వచ్చింది. ఆయన బ్రిటిష్ సిటిజన్ అయితే 10 ఏళ్ళుగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాను, 20 ఏళ్ళుగా. ఆయన ఎంపీగా ఎప్పటి నుంచి ఉన్నాడు? 2004 నుంచి అనుకుంటా కదా. మరి ఇన్నేళ్ళ నుంచి ఎంపీగా ఉండేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఈ దేశంలో కోర్టులు ఏం చేస్తానే, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కానీ దీని చుట్టూ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. రేపు బహుశా రద్దు చేయొచ్చు, కోర్టుకు పోతే మళ్ళీ తెచ్చుకుంటాడు. ఈలోగా ప్రియాంక గాంధీ కూడా ఆల్రెడీ పార్లమెంట్లో వచ్చింది. ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేస్తే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ లాభం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రియాంక గాంధీ రోడ్డు మీదకి వస్తే ఇంకా ఎక్కువ నష్టమైనా ఆశ్చర్యపడాల్సిన లేదు. రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి పౌరసత్వం రద్దు చేస్తే ఆయన దేశంలో తిరిగి ప్రచారం చేయకుండా ఉండడు కదా. అందువల్ల చేస్తారని నేను అంటలేను, చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ మనకి ఏదైనా వీడియో కావాలంటే వెంటనే యూట్యూబ్